అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పేద విద్యార్థుల గురించి, నిరుపేదల గురించి నిజంగా తీన్మార్మలన్న చేపట్టిన ఒక సాహసం అని చెప్పుకోవచ్చు. ఏది పేద విద్యార్థుల గురించి, ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ గురించి నిజంగా ఒక ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమం చేపట్టింది. అది విజయవంతంగా కొనసాగింది, విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో పాల్గొని పేద విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుపేదలు నిజంగా ఎవరైతే ఉంటారో విద్యార్థులు, తల్లిదండ్రులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు అక్కడికి తరలి వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేసిరు. ఆ సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక్కడ జరుగుతున్న మీడియా కుట్ర, శాటిలైట్ మీడియా ఏదైతే ఉంటుందో కొన్ని ఛానళ్ళు ఏ విధంగా కుట్ర చేస్తున్నాయి అనేది మనం క్లియర్గా చూసినాం. ఆ రోజు ఒక్క శాటిలైట్ ఛానల్ కూడా అక్కడికి రాకపోవడం చాలా దురదృష్టకరం. అంటే పేద విద్యార్థులపైన, నిజంగా కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఏ పార్టీ, పేద విద్యార్థులపైన ఏ పార్టీ ద్వేషం ఉంది, కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఈ ఛానళ్లకు, శాటిలైట్ ఛానళ్లకు ఏ పార్టీ ప్రేమ ఉన్నదన్నది క్లియర్గా ఆ రోజు అర్థమైపోయిన నేపథ్యం చూసినాం. అయితే ఒకసారి తీన్మార్మలన్న చెప్పిన మాట అయింది, నిజంగా జరుగుతున్న వాస్తవాలు ఏంది, డబ్బుతోని ఎట్లా మేనేజ్ చేస్తూ ఉన్నారు వ్యవస్థలు అనేది క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్న మాట అంటే మన భవిష్యత్తు గురించి, మన విద్యార్థుల భవిష్యత్తు గురించి, నిరుపేదల భవిష్యత్తు గురించి, ఈ పేద విద్యార్థుల నిజంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో కష్టపడి చెమటోడ్చే రక్తపు చుక్క డబ్బులు జమ చేసుకుంటా ఉంటే ఈ విద్య పేరుతోనే వ్యాపారం చేస్తూ అడ్డగోలుగా ఫీజులు దోపిడీ చేస్తున్న ఈ ప్రైవేట్ స్కూళ్ళ పైన ఒక యుద్ధం ప్రకటించిన తీన్మార్మలన్న. దాన్ని పెద్ద ఎత్తున అసలు చూపెట్టకుండా, పెద్ద ఎత్తున సక్సెస్ అయిన విధానాన్ని చూపెట్టకుండా ఏదో చిన్న ప్రోగ్రాం జరిగిందనే విధంగా లైట్ తీసుకున్నారో దాన్ని చూపించే ప్రయత్నమే చేయలేదు. కానీ ఇక్కడ జరుగుతున్న ఒకటి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒకసారి తీన్మార్మలన్న మాట్లాడిన మాటలు వినండి. దయచేసి ఆ మాట్లాడిన మాటలు వింటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత దోపిడీ అంటే అసలు శాటిలైట్ మీడియా ఛానళ్ళు ఏ విధంగా మోసం చేస్తా ఉన్నాయని ఒక్కోసారి వినండి. ఛానల్ ఉన్నాయి కదా, ఈ తెలుగు మీడియా ఛానల్లో ఇందిరా పార్క్ కాడ తల్లిదండ్రులు వచ్చి విద్యా హక్కు కోసం ధర్నా చేస్తే TV9లో చిన్న వార్త రాలే, TV5లో చిన్న స్క్రోలింగ్ రాలే, 10 TVలో కవరేజ్ లేదు, జీ తెలుగు న్యూస్లో ఇక అదైతే మొత్తమే లేదు, ABN ఆంధ్రజ్యోతిలో లేదు, V6 ఒక్క దాంట్లో వచ్చింది, CVR లేదు, NTV లేదు, HMTV లేదు, T న్యూస్ లేదు, I న్యూస్ లేదు, ETV2 లేదు, ఎందులో లేదు, ఇది లేదు. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది విద్యార్థులకు, తల్లిదండ్రులకు జరుగుతున్నటువంటి నష్టం పైన జెన్యూన్ కాజ్గా ప్రజలు కొట్లాడి ఇందిరా పార్క్ కాడికి వేలాది మంది తరలి వస్తే ఈ ఛానళ్లలో ఎందులో రాలేదు. రెండో విషయం ఏంటంటే, ప్రజలను ఈ విధంగా చైతన్యవంతం చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని నడుపుతున్నటువంటి తీన్మార్మలన్న మీరు చూడండి, మీరు రీల్స్లో అక్కడిక్కడ చూడండి, ఇక్కడ ఈ కవరేజ్ లేదు. ఆలేరులో మొన్న ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రాంలో వాస్తవానికి కూడా ఏం కాలే, అక్కడ జరిగింది ఏమీ లేదు. పాపం వాళ్ళదేం లేదు, మాదేం లేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఇంకా నెరవేర్చాల్సినటువంటి అంశాలు ఉంటే వాళ్ళంతా మళ్ళీ నా ఫ్రెండ్సే, మందేవారు కాదు. తీన్మార్మలన్నను తరిమి కొట్టిన కార్యకర్తలని ఈ జీ న్యూస్ తోడేస్తారు. వీళ్ళందరూ ఈ ఛానళ్ళన్నీ అంటే తీన్మార్మలన్న గురించి నెగిటివ్గా ప్రచారం చేయడానికి వీళ్ళు ఆలేరు ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి కార్యక్రమం కాడు ఉంటారు. ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ గురించి ఈ ఛానళ్ళు చర్చించాయి. ఒకటి అరా ఛానల్ తప్ప. అంతెందుకు, ఇదే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావాలని బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి ఈ రోజుల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి సాయి ఈశ్వరాచారి ఇక్కడ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇక్కడ మన ఆఫీస్ ముందు రోడ్ మీద సూసైడ్ చేసుకొని ఒక అబ్బాయి చనిపోతే ఏ ఒక్క ఛానల్ కూడా ఇట్లా బీసీ ఉద్యమం కోసం చనిపోయిండు అని ఆయనది వేయకుండా ఇంకా మీదికెళ్ళి తీన్మార్మలన్ననే చంపిండు అనేటువంటి కలరింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఈ మీడియా చూడండి, ఈ మీడియా చేసినటువంటి కథ చూడండి. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, ఈ జీ న్యూస్ ఓనికి, TV9, TV5, 10 టీవీలు అందరికి కూడా చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోండి. మీరు ముడ్లు దేక్కున్నా కూడా ఈ రాష్ట్రం బీసీల వశం కాబోతా ఉంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీల చేతికి హక్కులు రాబోతా ఉన్నాయి, అధికారం రాబోతా ఉంది. ఆ తర్వాత మిమ్మల్ని ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీడియాని అందరినీ, మీరు ఎవరైతే ప్యాకేజీలు తీసుకుంటారు కదా, ఆడోళ్ళ తాన, మగోళ్ళ తాన, అందరి తాన, వీళ్ళందరినీ ఇట్లా కూర్చుండబెట్టి చూడాలని. కానీ గుర్తుపెట్టుకోండి,
మీడియా ఒకప్పటి మీడియాకి రెస్పెక్ట్ ఎప్పుడు మేమున్నటువంటి కాలంలో నేను జర్నలిజం నేర్చుకుంటున్నటువంటి కాలం ముంగట్నో లేకపోతే కేసీఆర్ దగ్గరనో కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి వాళ్ళని ఆగం చేయాలి. ఇగో ఇది మీరు ఆగం చేస్తే ఆగమైనటువంటి తీర్మానం. ఎందుకంటే మీ అనుమానం చదివి వచ్చిన నేను ఇడికి మీ 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 షటర్లు ఎట్లా పనిచేయాలో చదివి ఇడికి వచ్చిన నేను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ బీసీ సమాజం అంతా మిమ్మల్ని రోడ్ల మీద ఉరికించి కొట్టేటువంటి రోజు అయితే తప్పకుండా వస్తుంది. ఒత్తుడుగా తెస్తా. ఇవాళ తమిళనాడులో ఏ విధంగానైతే మీడియా పేపర్లు నేషనల్ ఛానళ్ళు డిఎంకే అన్నా డిఎంకే వంత పాడితే ముడ్డి మీద తన్ని అక్కడ ఉన్నటువంటి జనం తన్ని సోషల్ మీడియాను ఆయుధంగా మార్చి అక్కడ ఉన్నటువంటి విజయ్ని ఇలా ముఖ్యమంత్రి పీఠం దగ్గర గుంజుకపోయారు. మొత్తం భారతదేశంలో మొత్తం మీడియాను చూసేటువంటి వాళ్ళు 4.5% లేరు, 93.5% సోషల్ మీడియాలో ఉన్నారు. ఇలా బీసీ ఉద్యమం కూడా సోషల్ మీడియాలోనే ఉంది. ఇలా మీరు చూడండి ఆర్ కృష్ణయ్య వీళ్ళందరూ ధర్నా చేస్తే ఈనాడులో వార్త వస్తుంది, ఆంధ్రజ్యోతిలో అసలు గుసగుస పెట్టుకుంటే మెయిన్ పేజీలో అయిపోయింది జనానికి. మీ మీడియా ఎన్ని డ్రామాలు సీఈఓలకు కవిత డబ్బులు పంపిస్తుందా నెలకు చెప్ప. నేను అడుగుతా ఉన్నాయా, నేను ఇక్కడ ఉన్న మీడియాని అడుగుతా ఉన్నా, ఎంతమంది సీఈఓలకు కవిత డబ్బులు పంపిస్తుందా నెలకు చెప్పురా. ఆ ఇచ్చే దాంట్లో కూడా మావాడే ఉన్నాడు. మళ్ళా ఎంతెంత ఇస్తారో కూడా తెలుసు. జీ న్యూస్ భరత్కి ఎంత పోతుంది నెలకు ప్యాకేజీ, ఏ పార్టీ నుంచి ఎంత పోతుంది, ఏ నాయకుడి నుంచి మొత్తం లెక్కలు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మాట్లాడుకుందాం దాని మీద. నేనేమంటున్నా, ఈ మీడియాని అడ్డం పెట్టుకొని రైట్ ఇది ఇగో మీడియాను మేనేజ్ చేస్తున్నారు. ఈ కల్వకుంట్ల కవిత మీడియాను మేనేజ్ చేస్తున్నది. దానికి నిదర్శనం ఏంటంటే నేను కొన్ని తమిళని చూపెడతా. ఇది కుట్రని పసిగట్టాలి. చిన్నగా ఉండగానే కుట్రని పసిగట్టాలి. ఈ శాటిలైట్ ఛానల్ ఎవరి కోసం పనిచేస్తున్నాయి, మీడియా ఛానల్ ఎవరి కోసం పనిచేస్తున్నాయి, సోషల్ మీడియా ఎవరి కోసం పనిచేస్తున్నది. అసలు తీర్మార్మలన్న పదే సోషల్ మీడియాను నమ్ముకోండి, ఈ మీడియా ఛానల్ పైన నమ్మకం లేదని ఎందుకు చెప్తా ఉన్నాడంటే నేను క్లియర్గా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఒక్కసారి చూడాలి తీర్మార్మలన్న చెప్పిందే నిజమైంది. ఒక్కసారి చూద్దాం అసలు ఏం చెప్పింది తీర్మార్మలన్న. మీడియా ఛానళ్లకు డబ్బులు పంపిస్తూ ఉన్నది, ఈ శాటిలైట్ ఛానల్ ఏవైతున్నాయో ప్యాకేజీలు పంపిస్తూ ఉన్నది. అందుకే కవిత తుమ్మినా దగ్గినా ఏది మోకాళ్ళ కాంచెలు జడకొప్పి దాకా చూపెడుతున్నారని చెప్పిండు తీర్మార్మలన్న. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇది 10 TV కవిత ప్రెస్ మీట్. ఇగో ఇది TV9 నాణ్యమైన విద్య ఫీజుల నియంత్రణపై రౌండ్ టేబుల్ సమావేశం అంట. కల్వకుంట్ల కవిత ఎక్కడి వచ్చింది? కల్వకుంట్ల కవిత నాణ్యమైన విద్య పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి ఇలా TV9లో రావడానికి గల కారణం ఏంది చెప్పురు ఒకసారి చూద్దాం. తీర్మార్మలన్న ఎక్కడికి పోతే కల్వకుంట్ల కవిత అక్కడికి వచ్చి ఆ డ్యామేజ్ చేసే కార్యక్రమం చేపడుతుంది. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతలేదు. ఇది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కల్వకుంట్ల కవిత నడుస్తలేదా? అసలు 9.5 సంవత్సరాలు పరిపాలించి 9.5 సంవత్సరాలు నోరు మెదపకుండా లక్షల కోట్లు సంపాదించి ఈరోజు సొంతంగా పార్టీ పెట్టి విచ్చలవిడిగా డబ్బులు వస్తావుగా డబ్బంతా ఎక్కడిది? మా తెలంగాణ ప్రజలది కాదా? ఇగో ఇది TV9లో వచ్చింది. ఇక మరొకసారి 10 TVలో చూద్దాం. ప్రభుత్వం ఎలా దిగిరాదో నేను చూస్తా. అసలు కల్వకుంట్ల కవితకు ఏం దమ్ము ఉంది? కల్వకుంట్ల కవితకు ఏం సంబంధం? 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎందుకు మా ప్రజల కష్టాలు, మా నిరుపేదల కష్టాలు, పేద విద్యార్థుల కష్టాలు ఎందుకు గుర్తుకురాలేదు? ఇలా రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడుకుంటా ఒక బొంగరం లెక్క, వాస్తవం చెప్పాలంటే ఒక బొంగరం లెక్క రేవంత్ రెడ్డి డైరెక్షన్లో తిరుగుతూ ఉన్నావు. ఇది నాణ్యమైన విద్యా ఫీజుల నియంత్రణపై రౌండ్ టేబుల్ సమావేశం. ఇది కూడా ABNలో వస్తుంది. ABNలో వచ్చిందంటే ఎవరు చెప్తే వస్తుందా? రేవంత్ రెడ్డికి ABNకు మంచి దగ్గర సంబంధాలు, ఇక మిత్రుడు అన్నట్టుగా రేవంత్ రెడ్డిని ఎట్లా చూకాలా, రేవంత్ రెడ్డి అపోజిషన్ ఎట్లా పడగొట్టాలా, రేవంత్ రెడ్డి మిత్రుని ఏ విధంగా లేపాలనేది ఈ ABN ఆంధ్రజ్యోతి ఈ ఛానల్ వస్తుంది. ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వస్తుంది. ఎవరికి తెలియదు ఈ కథ. కల్వకుంట్ల కవితను నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయ్యేది ఉంటే ABN ఛానల్ వేస్తా అదే తీర్మార్మల్ అనేది వేయమని చూద్దాం ఒకసారి. ABN ఛానల్లో ఎందుకే ఆ రోజు మరి ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ABN ఛానల్లో ఎందుకు చూపెట్టలేదు? ఇది ఒకటి. ఇక మళ్ళీ చూడరు, ఇగో V6లా ఆ స్కూళ్ళతోనే తెలంగాణలో పెద్ద సమస్య. V6లా ఏం డ్రామాలు ఇవన్నీ. ఇగో నాణ్యమైన విద్యా ఫీజుల నియంత్రణ ప్రభుత్వ పాత్ర రౌండ్ టేబుల్ సమావేశం. ఇది HMTVలా ఎంత ప్యాకేజీలు ముడుతున్నాయి, ఎంత కల్వకుంట్ల కవితను లేపడం కోసం ఈ శాటిలైట్ ఛానల్ ఎంత నానా ప్రయత్నం చేస్తున్నాయనేది ఒక్కసారి ఆలోచించుకోండి. తీర్మార్మలన్న ఏ వాదం ఎత్తుకుంటే ఆ వాదం, తీర్మార్మలన్న పేద ప్రజల కోసం నిజంగా ఏ సమస్యను లేవనెత్తితే ఆ సమస్యను
కాంట్రవర్సీ చేయాలి, లేకపోతే ఒక చిన్న సమస్యగా చూపించే ప్రయత్నం చేయాలి. ఇతరులు చేసిన కార్యక్రమాన్ని పెద్దగా చూపించే ప్రయత్నం చేసే కార్యక్రమంలో ఈ శాటిలైట్ మీడియా ఛానల్ ఉన్నాయి. దయచేసి మిత్రులారా, ఇది పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉన్నది. తీన్మార్ మల్లన్న పైన జరుగుతూ ఉన్నది, బీసీ వాదం పైన జరుగుతూ ఉన్నది, నిరుపేద విద్యార్థుల పైన జరుగుతూ ఉన్నది కుట్ర మిత్రులారా. ప్రజలు గమనించాలి, ఇది ప్రజలు గమనించాలి. అందుకే ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్తున్నారు 93.5% మీడియా ఛానల్ ఎవడు చూస్తలేడు, శాటిలైట్ ఛానల్ ఎవడు చూస్తారు, అంత సోషల్ మీడియా. అందుకే ఈ శాటిలైట్ ఛానల్ చూడడం బంద్ చేయండి. ఈ శాటిలైట్ ఛానల్ చూసి సోషల్ మీడియాని నమ్మండి. లేకపోతే వీళ్ళ అవసరాల కోసం, వీళ్ళ ప్యాకేజీల కోసం కల్వకుంట్ల కవితను తీసుకొచ్చి మనకు రుద్దుతున్నారు. కల్వకుంట్ల కవితకు ఏం సంబంధం? కల్వకుంట్ల కవితకు బీసీ వాదానికి ఏం సంబంధం? 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కల్వకుంట్ల కవిత ఎక్కడున్నది? ఈ దొరసాన్ ఎక్కడున్నది? ఇలా వచ్చి నిజంగా లక్షల కోట్లు సంపాదించి 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు రాష్ట్రం వచ్చే ముందు సొంత ఇల్లు గతి లేని కల్వకుంట్ల కవిత గారు ఈరోజు వచ్చి సొంత పార్టీ పెట్టి విచ్చలవిడిగా డబ్బులు వస్తూ ఉన్నదంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఏ రకంగా డబ్బులు సంపాదించిందన్నది. దయచేసి మిత్రులారా, ఇది జరుగుతూ ఉన్నది. విద్యా హక్కు చట్టం అమలు చేయాలని తీర్మానం వలన చేపట్టిన ఏదైతే ఇందిరా పార్క్ మహాధరణ కార్యక్రమం చిన్నది చూపెట్టడమే కాకుండా చూపెట్టకపోగా దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు శాటిలైట్ మీడియా ఛానల్ అన్నది. ఇది అందరూ ఒకసారి గమనించుకోవాలి. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.